రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆర్ఎంఓ గారికి, అదేవిధంగా డాక్టర్ చరణ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి రక్తదాతలకు, సామాజిక సేవా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఒక నానుడి ఉంది, మానవ సేవే మాధవ సేవ. చాలామంది సమయానికి రక్తం దొరక్క ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సందర్భంలో నాకు ప్రేరణ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన యొక్క ప్రేరణతోనే మేము వారిని చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. తరచూ రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరానికి, ఈ రక్తదాన దాతల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రక్తదానం చేయడమే కాదు, 10 మందికి ప్రోత్సహిస్తూ వారికి కూడా ఈ రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి. దాదాపు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగిన 65 ఏళ్ల వయస్సు వరకు రక్తదానం చేయొచ్చు మనం. ఒక్కొక్క రక్తదాత కూడా సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు రక్తదానం చేయొచ్చు. అదేవిధంగా 45 కిలోల పైన ఉన్న వాళ్ళు మాత్రమే రక్తదానం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు, ఈ రక్తదానం 12 గ్రాముల మహిళలకు, అదేవిధంగా పురుషులైతే 13 గ్రాములు ఉన్న వాళ్ళు రక్తదానం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం కూడా మనకు ముఖ్యమే కాబట్టి రక్తదాతలది. ఇవన్నీ పాటిస్తూ మీరు ఈ సమాజానికి, ఈ దేశానికి ఎంతో ఉపయోగపడేవాళ్ళు. దేశం సరిహద్దుల్లో సైనికులే కాదు, దేశం మధ్యలో ఎలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు రక్తదానం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ దేశానికి ఎంతో అవసరం. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఎవరైతే ఈ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇక్కడ సన్మానించబడుతున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.